హలో ఫ్రెండ్స్, నాలాగా మీరు కూడా ఈ వింటర్లో స్పిటీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ మీకు ప్యాకింగ్ చేయడానికి డౌట్స్ ఉంటే నా ప్యాకింగ్ అయితే ఇది. దీన్ని చూసి మీరు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్, మీరు స్పిటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, మైనస్ టెంపరేచర్స్ ఉంటాయి. సో మీ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకు థర్మల్, సో లోయర్ ప్లస్ అప్పర్ అనమాట. ఇవి నార్మల్గా మనం ఇన్నర్స్ ఎలా వేస్తాం అలా వేసేసుకోవచ్చు ఒక లేయర్. దాని తర్వాత మీరు స్వెట్ షర్ట్స్, ఇప్పుడు నేను ఎలా వేసానో అలా స్వెట్ షర్ట్స్ వేసుకోవచ్చు. ఇంకా దీనిపైన లేయరింగ్ కి యూ కెన్ యూజ్ జాకెట్స్. ఇక్కడ చూసారు కదా, నేను ఈ జాకెట్ మొన్న కొన్నాను నార్త్ ఫేస్ అనే దాంట్లో, ఇది టిబెట్ మార్కెట్ లో. సో కొంచెం థిక్నెస్ ఉండాలి జాకెట్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ క్లియర్ గా థిక్నెస్ ఉన్నాయి తీసుకోండి. పల్సర్ తీసుకుంటే మీకు అసలు ఆపో -20 దాకా వెళ్ళింది టెంపరేచర్ నైట్ టైమ్. సో ఇబ్బంది పడతారు, డిసెంబర్ వెళ్తే ఇంకా డౌన్ అవుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఇట్లాంటి జాకెట్స్ తీసుకోండి. ఎందుకంటే జాకెట్ కొంచెం ఫ్రీ సైజ్ తీసుకోండి, లేయరింగ్స్ కూడా చేయాలి. ఇప్పుడు నేను ఇంకా లోపల ఏమి లేదు, జస్ట్ స్వెట్ షర్ట్ ఉంది, ఇంకొక లేయర్ మీకు వేయాలనిపిస్తే వేసుకొని దాని మీద మీరు ఇలా ఓకే వేసుకోవచ్చు. ఇది మీకు కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జాకెట్స్ నేను కొన్ని తీసుకెళ్తున్నాను. ఇంకొకటి, ఈ జాకెట్ తో పాటు మీరు రెయిన్ కవర్స్, ఎందుకంటే మీకు స్నోఫాల్ కూడా అవ్వచ్చు డిసెంబర్లో వెళ్తే. ఇవి దీని మీద వేసుకున్నారనుకోండి రెయిన్ కవర్స్, మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. రెయిన్ కవర్స్ వాడితే మీకు స్నో పడినా కూడా ఇవి ఆపవు వాటర్ని, సో అవి లోపలికి వెళ్ళకుండా మీకు ప్రివెంట్ చేస్తుంది. జస్ట్ మీరు క్యాజువల్ గా సైడ్ బ్యాగ్ తీసుకెళ్తారు కదా ఇలాంటి చిన్నది, బయటికి తిరగడానికి వెళ్ళినప్పుడు దీంట్లో వేసేసుకోండి, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఉలెన్ వేర్. ఇప్పుడు మీరు తీసుకెళ్లే స్వెట్ షర్ట్స్ ప్రిఫరెన్స్ ఉలెన్ కి ఇవ్వండి, ఎందుకంటే ఉలెన్ విల్ ప్రొటెక్ట్ యూ మోర్ ఫ్రమ్ ద కోల్డ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా నైట్ టైం వేసుకోవడానికి కూడా మీరు ఇలాంటి ప్యాంట్స్ తీసుకుంటే బెస్ట్. నైట్ టైం అని చెప్పి మీరు రూమ్ లో ఉన్నా కూడా టెంపరేచర్ డౌన్ ఉంటుంది, కొంచెం బెటర్ ఉంటాయి ఇవి. సో ఇంకా నార్మల్ గా నేనైతే జాకెట్స్ తీసుకున్నాను. ఇంకా నార్మల్ వేర్ లైక్ జీన్స్ తీసుకెళ్తున్నాను అండ్ ఇంకా కొన్ని షర్ట్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత మెయిన్ నెక్స్ట్ వచ్చేసి షూ. మెయిన్ మీ టోస్ కూడా కవర్ చేసుకోవాలి, ఎందుకంటే స్నోలో నడిచినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడి స్నో మీ కాళ్ళలో బొబ్బలు కూడా వచ్చేస్తాయి అనమాట. సో నేనైతే బకబూచి బ్రాండ్ నుంచి షూ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, సోల్ కూడా మంచిగా ఉంది. నేను రివ్యూస్ బట్టి తీసుకున్నాను అండ్ లోపల నేను ట్రై చేశాను. దాని ఇట్స్ గుడ్, మీకు ట్రిప్ లో ఇబ్బంది అయితే పెట్టదు. అండ్ నాకు దీని రివ్యూస్ లో చాలా మంది చెప్పింది ఏంటంటే వాటర్ ప్రూఫ్ అన్నారు, నేను టెస్ట్ చేస్తున్నాను. సో వాటర్ ప్రూఫ్ షూ ప్రిఫర్ చేయండి, స్నోలో లోపలికి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ మీకు కావాల్సిన ఐటమ్, మీ కాళ్ళు షూ ఒకటే ప్రొటెక్ట్ చేయమా. సో సాక్స్ కూడా కావాలి, బెటర్ సాక్స్. నేను ఇవి డెకట్లాన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్నోలో కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానని క్లియర్ గా మెన్షన్ చేశాడు, ఫ్రీజింగ్ అని క్లియర్ గా చూడండి, ఇక్కడ స్నోలో కూడా ప్రొటెక్ట్ చేస్తానని వేసాడు. సో అందుకే తీసాను, 2 సెట్స్ తీసుకున్నాను. నేను ట్రై చేద్దాం ఎలా ఉంటే, రివ్యూ కూడా చూద్దాం దాన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ ఏరియాస్ లో ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉంటుంది, సో యూ నీడ్ ఏ పవర్ బ్యాంక్. మంచి కంపెనీ నుంచి క్యారీ చేయండి. నేను అమెరాన్ లాస్ట్ టైం 1-2 years వాడాను, ఇట్ గివ్ మీ గుడ్ క్వాలిటీ, సో అదే వాడుతున్నాను. ఇంకా క్యాజువల్ గా మీరు ఏమైనా హెడ్సెట్ తీసుకెళ్తే అవి మీ ఇష్టం. సో అండ్ కెమెరా తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు వెళ్ళేది వ్యూస్ చూడడం కోసం. ప్రతిసారి వెళ్ళారు, దెర్ విల్ బి బెస్ట్ వ్యూస్. సో మళ్ళీ చూడడానికి కెమెరా లేదా మీ దగ్గర గుడ్ ఫోన్ ఉంటే అది తీసుకెళ్ళి మీరు. సో మా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు క్లాత్స్ తీసుకెళ్తున్నారు ఫైన్, మిగతా ఇంకా చాలా ఉంటాయి, వాటర్ బాటిల్ అన్ని ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్, ఎందుకంటే మీరు 4000 feet హైట్ లో ఉంటారు అండ్ మీకు అక్కడ నార్మల్ బాడీ మీకు నార్మల్ గా అడాప్ట్ అయి ఉంటుంది, అక్కడ అడాప్ట్ అవుతుంది. సో యూ నీడ్ సమ్ మెడిసిన్ అనమాట. బాడీ మీద ప్రెషర్ పడినప్పుడు యూ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రీతింగ్ ప్రాపర్ గా అందదు. సో డైమాక్సీ 250 mg టాబ్లెట్స్ ఉంటాయి, 2 days ముందు నుంచి తీసుకోండి, సో దట్ మీ బాడీ అడాప్ట్ అవుతుంది. అండ్ ఐ వుడ్ సజెస్ట్ మీరు డాక్టర్ని అడిగి తీసుకోండి, ఎందుకంటే అనవసరంగా మాక్సిమం అందరూ వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు అటు. అండ్ బెటర్ కదా, ఏది తీసుకున్నా సరే డాక్టర్ని అడగడం సేఫ్. సో డాక్టర్ని అడగండి. అండ్ నార్మల్ మెడిసిన్ లైక్ కోల్డ్, ఫీవర్, పెయిన్స్, ఎందుకంటే తిరుగుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫీవర్ కూడా మీకు కావాలి, ఫీవర్ టాబ్లెట్స్ తీసుకోండి. కాఫ్ కి సిరప్స్ అని తీసుకెళ్ళండి. ఇది ఇంకా మీరు హై ఆల్టిట్యూడ్ అంటే మీకు సన్ పడినప్పుడు ఎక్స్పోజర్ డైరెక్ట్ ఉంటుంది, మీకు ఒక గుడ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కూడా కావాలి, తీసుకోండి. ఇక్కడ పెట్టలేదు, నేను లాకర్ లోనే, నేను కూడా ప్యాక్ చేసుకోవాలి. నైస్, మాకు గుర్తొచ్చింది మనకు కూడా. నెక్స్ట్ నెక్స్ట్ ప్యాకింగ్ అంతా ఓకే. ట్రిప్ ఎలా అనుకుంటున్నారు కదా, నేనైతే సోలో వెళ్తున్నాను అండ్ వింటర్ సీజన్, సో నా దగ్గర బైక్ నడిపితే చాలా రిస్కీ ఉంటుంది. సో నేనేం చేశానంటే ఒక ట్రావెల్ దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకున్నాను, ట్రావెల్ ఎంక్వైరీ చేసాను. నాకైతే ఒక 16,000 పడింది. బ్యాక్ ప్యాకర్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీతో నేను ప్లాన్ మాట్లాడుకున్నాను. మంది మొత్తం
ఇక్కడ అంటే ట్రావెలింగ్ ఢిల్లీ నుంచి ట్రావెల్ కాకుండా నేను స్పిటిలో 6 days మొత్తం స్టే అనమాట మంది. వాళ్ళు మొత్తం ఇంక్లూడింగ్ ఇంకా ప్యాకేజ్ లో సైట్ సీయింగ్ ఫుడ్ అంతా. సో మీకు ఇంకా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళ వెబ్సైట్, యూ కెన్ టాక్ టు దెమ్. వాళ్ళు మెయిన్ గా November to March ఈ ట్రిప్ పెడతారు, ఎందుకంటే స్నో లవర్స్ ఆ టైంలో వెళ్తారు కాబట్టి యూ కెన్ టాక్ టు దెమ్. నెక్స్ట్ థింగ్, మీరు డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో అ ఫ్లైట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ దట్. సో మీరు ఫ్లైట్ దిగిన తర్వాత మావా ఇంకా లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకుని తిరుగుతానంటే వెళ్ళండి. బట్ వింటర్ లో నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆ టైంలో తిరిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. లోకల్స్ ఆ ఏరియాస్ లో చాలా అంటే చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంటుంది. సో బెటర్ ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకుంటే మీకు బయట ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు, ఎందుకంటే మన లోకల్ ప్లేస్ కాదు. అండ్ ఇంకోటి, మీరు సోలోగా నేనే తిరుగుతానంటే ఐ వుడ్ సజెస్ట్ బైక్, ఎందుకంటే మీ బైక్ మీ కంట్రోల్లో ఉంటుంది, పెట్రోల్ అన్ని ఉంటాయి కాబట్టి. అండ్ బైక్ లో వెళ్తే అటు సైడ్ ఒక పెట్రోల్ బంకే ఉంది స్పిటీలో, అండ్ అటు క్వాలిటీ కూడా అంత బెటర్ గా ఉండదు అని నేను రివ్యూస్ విన్నాను. క్యారీ చేయండి పెట్రోల్ అయితే. అండ్ బైక్ లో వెళ్ళే వాళ్ళు ఇంకొంచెం బెటర్ గా ప్యాకేజ్ చేసుకోండి. ఇంకా ఇది మావా స్పిటి ట్రిప్ లో అయితే కలుద్దాం. మంచి మంచి అందాలని మీ ముందుకు తీసుకొస్తాను, ఎంజాయ్ చేయండి వీడియోస్ చూసి, అండ్ మీ యూస్ చేసుకోండి మీరు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.